హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఇది నా ఫస్ట్ ట్రయల్ బొమ్మ వేస్తూ బొమ్మకు సంబంధించిన స్టోరీ చెప్పడం. సో దీన్ని చూసి ఏం పనిలేదనేసి అనుకోవద్దండి, జస్ట్ ఫర్ ఫన్. అండ్ నాకు ఫ్రీ టైం దొరికినప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. సో నవరాత్రులు కాబట్టి నవరాత్రుల సీరీస్ స్టార్ట్ చేశాను. అండ్ 9 days ఒక్కొక్క స్టోరీతో, ఒక్కొక్క డయాగ్రామ్తో మీ ముందుకు వస్తాను. నేను చెప్పే స్టోరీ ఆల్మోస్ట్ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. బట్ సోషల్ మీడియా వచ్చాక ఏది ఎవరికి తెలియదు అని లేదు. ఫస్ట్ డే బాల త్రిపుర సుందరి. సో లెట్స్ గో ఇన్ టు స్టోరీ హౌ బాల త్రిపుర సుందరి వాస్ బోర్న్. ఇవన్నీ తెలుసుకుందాము. సో అందరికీ తెలిసే ఉంటుంది, శివుడు మూడో కన్ను ద్వారా మన్మధుడు భస్మమయ్యాడు అని. సో దాని తర్వాత జరిగే స్టోరీయే ఇది. ఆ భస్మాన్ని ఒక శిల్పి చూసి దానికి ప్రాణాన్ని ఇచ్చి ఒక పురుషుడిలా తయారు చేసి ఒక మంత్రాన్ని ఇస్తాడు. సో ఆ పురుషుడు ఆ మంత్రాన్ని చదువుతూ ఉండగా ఒక రుద్ర రూపం బయటికి వచ్చి నీకేం కోరిక కావాలో కోరుకో అంటాడు. సో అప్పుడు ఆ పురుషుడిలో అసుర గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల ఎలా అయినా దేవతల పైన ఆధిపత్యాన్ని గెలవాలని దీర్ఘాయుని ప్రసాదించు అని అడుగుతాడు. సో అదంతా విన్న బ్రహ్మదేవుడు బండ అనేసి అంటాడు, అంటే తప్పుడు కోరిక కోరాడు అని అలా అంటాడు. అప్పటి నుంచి అతనికి బండాసురుడు అని పేరు. మిగిలిన భస్మం నుండి విశుక్ర, విషంగ అనే 2 రాక్షసుల్ని తయారు చేస్తాడు బండాసురుడు. సో రాక్షసులు ఏం చేస్తారో మనందరికీ తెలిసిందే. ఆడవారంతా అందవిహీనులైపోయారు, అబ్బాయిలంతా నపుంసకంగా మార్చేశాడు. దేవతలంతా వెళ్ళి శివుడిని ప్రార్థించగా శివుడు ఒక యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఆ యజ్ఞంలో నుంచి లలితా పరమేశ్వరి దేవి ఉద్భవించారు. అమ్మవారు ఎందుకు ఉద్భవించారు, ఎలా ఉద్భవించారు అని దాంతోనే సహస్రనామాలు స్టార్ట్ అవుతాయి. ఎలా అంటే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నకుండ సంభూత దేవ కార్య సముద్యత అలాని ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. అంటే అర్థం అమ్మవారు సింహాసనేశ్వరి మహారాణి దేవతల యొక్క కార్యం కోసము చిదగ్నికుండంలో నుంచి ఉద్భవించారు అని అర్థం. అమ్మవారు యుద్ధం కోసం కొంతమందిని సృష్టించారు. వాళ్ళు ఎవరంటే అమ్మవారి అంకుశం నుంచి సంపత్కరీదేవి, పాశం నుంచి అశ్వారుధాదేవి, బుద్ధిలో శ్యామలాదేవి, అలానే నేను అనే ప్రజ్ఞలో నుంచి వారాహీదేవి, దవడలో నుంచి నకులేశ్వరిదేవి, హృదయం నుంచి మార్తాండ భైరవుడు, అలానే బాలా త్రిపుర సుందరి కూడా వచ్చారు. అమ్మవారు తన సైన్యంతో రాక్షసులపై యుద్ధానికి వెళ్ళారు. ఆ యుద్ధంలో బాలా త్రిపుర సుందరి బండాసురుని 30 పుత్రులను హంసవాహనం పైన వెళ్ళి నారాయణాస్త్రంతో భస్మం చేసింది. సో ఫైనల్గా ఇదేనండి స్టోరీ. అండ్ ఇప్పుడు చూపిస్తా ఉండేది ఎప్పుడో వేసిన డయాగ్రామ్. అమ్మవారి స్వరూపం ఎప్పుడు చిన్నపిల్లలానే ఉంటారు. సో మీరు ఈ కథను ఎక్కడైనా విని ఉంటే కామెంట్ చేయండి. నేను వేసిన డయాగ్రామ్లో పార్వతీదేవి బాలా త్రిపుర సుందరిని అలంకరిస్తున్నారు. సో క్యూట్ కదా. సో మీకు ఈ డయాగ్రామ్ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఫైనల్గా స్టోరీ నచ్చిందంటే నెక్స్ట్ డే బై డే సిరీస్ స్టార్ట్ చేస్తాను. సో తప్పకుండా చూడండి. హ్యాపీ నవరాత్రి.